హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. మనిషి బుద్ధిజీవి, ఆయన జ్ఞానం అపారం అనుకుంటాం. కానీ మనిషికి అంతు చిక్కని రహస్యాలు ఈ విషయంలో అనేకాలు ఉన్నాయి. అలాంటి వాటిలో బ్రెయిన్ పూల్స్ ఒకటి. బ్రెయిన్ పూల్స్ను డెత్ లేక్ అని కూడా అంటారు. ఈ భూమండలంలో 70% నీరు సముద్ర రూపంలో ఉంది. అయితే ఆ సముద్రం అడుగున కూడా సరస్సులు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? బ్రెయిన్ పూల్ ఇవి సముద్రానికి 1000 నుండి 3000 కిలోమీటర్ల లోతున ఉంటాయి. సముద్రం లోపల ఇవి ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏంటంటే భూగర్భంలో ఉన్న ఉప్పు శిలలు, భూకంపాలు లేదా టెక్టానిక్ కదలికలు. ఈ కారణాలతో ఉప్పు ఎక్కువగా కరిగి చాలా బరువైన నీరుగా తయారవుతుంది. దీని బరువు సముద్రపు నీటి బరువు కంటే కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇదంతా కూడా సముద్రం నీటితో కలవకుండా కింది భాగంలోకి వెళ్ళి ఒక సరస్సులా ఏర్పడుతుంది. అందుకే ఇవి ఆ నీటితో కలవకుండా వేరుగా ఉంటాయి. దీని సాలినీటి కూడా 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ లేక్ దగ్గరికి చేపలు కానీ సముద్ర జీవులు కానీ వెళ్తే వితిన్ సెకండ్స్లో మరణిస్తాయి. అందుకే వీటిని అండర్ వాటర్ డెత్ పూల్స్ అంటారు. ఇక్కడ ఆక్సిజన్ అస్సలు ఉండదు. సాలినిటీ చాలా అధికంగా ఉంటుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులు ఉంటాయి. అయితే మనందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇంతటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్కడ జీవం ఉంటుంది. సాధారణ జీవులు బ్రతకలేని చోట బ్రతకగలిగే ఈ జీవులను ఎక్ట్రిమోపిల్స్ అంటారు. ఉప్పు విషవాయువులు ఉన్నా ఆక్సిజన్ లేకున్నా బతికే ఈ సూక్ష్మజీవులే ఆర్కియా బ్యాక్టీరియా. ఇవి శాస్త్రవేత్తలకు చాలా ముఖ్యమైన అంశాలు. ఎందుకంటే భూమి బయట జీవం ఉండే అవకాశం ఉందా అని తెలుసుకోవడానికి మార్స్, జూపిటర్, చంద్రుల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ జీవం ఉంటే బ్రెయిన్ పూల్స్లో ఉన్న జీవాలే మనకి తొలి ఆధారాలు. ఈ ప్రాంతాలకు మనుషులు వెళ్ళలేరు కాబట్టి ప్రత్యేకమైన ఆర్ఓవీస్, సబ్మెరైన్స్ సాయంతో మాత్రమే బ్రెయిన్ పూల్స్ను పరిశీలిస్తారు. ఆర్ఓవి అంటే రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ అని అర్థం. ఇవి మనుషులు భూమి మీద నుంచే నియంత్రించి నీటి అడుగున పనిచేసే రోబోటిక్ వాహనాలు. ముఖ్యంగా మనిషి వెళ్ళలేని అతి లోతైన సముద్రాల్లో, ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఈ బ్రెయిన్ పూల్స్ లాంటి ప్రాంతాల్లోకి పరిశోధన కోసం ఉపయోగిస్తారు. ఇవి ఎలా పనిచేస్తాయంటే ఆర్ఓవికి ఒక పొడవైన కేబుల్ ఉంటుంది. ఈ కేబుల్ ద్వారా పవర్, వీడియో సిగ్నల్స్, కంట్రోల్ కమాండ్స్ వెళ్తాయి. సముద్రంపై ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి శాస్త్రవేత్తలు జాయ్స్టిక్తో దీన్ని నియంత్రిస్తారు. ఆర్ఓవిలో హై డెఫినేషన్ కెమెరాలు, బలమైన ఎల్ఈడి లైట్లు, శాంపిల్స్ తీసుకోవడానికి రోబోటిక్ చేతులు, ఉష్ణోగ్రత, సాలినిటీ, ఆక్సిజన్ తెలుసుకోవడానికి సెన్సార్లు ఉంటాయి. కంప్యూటర్ అండ్ నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి. వీటితో శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు. ఈరోజు బ్రెయిన్ పూల్స్ మనకు డెత్ పూల్స్లా కనిపించవచ్చు, కానీ రేపటి రోజున ఇవే భూమి బయట జీవానికి మొదటి ఆధారాలుగా మారవచ్చు. అందుకే సముద్రం అడుగున ఉన్న ఈ రహస్యాలు మన భవిష్యత్తును కూడా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు ఐ న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.